హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం మొబైల్ యొక్క నోటిఫికేషన్ ప్యానెల్లో ఈ విధంగా ఫోటో ఎలా సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ అయింది. ఆ వీడియోలో మనం నోటిఫికేషన్ ప్యానెల్లో ఫోటో సెట్ చేసుకున్నాం. కాకపోతే అప్లికేషన్ని క్లోజ్ చేసి బ్యాక్ రాగానే ఫోటో కనిపించట్లేదని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను అప్లికేషన్ క్లోజ్ చేసి బ్యాక్ వచ్చేసాను. రీసెంట్ ట్యాబ్లో కూడా ఎటువంటి అప్లికేషన్ లేదు. అయినా సరే నా నోటిఫికేషన్ ప్యానెల్ కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ఈ విధంగా ఫోటో అయితే కనిపిస్తుంది అనమాట. ఈ ఫోటో ప్లేస్లో మీ ఫోటో కానీ, మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్ ఎవరి ఫోటో అయినా సరే మీ మొబైల్లో సెట్ చేసుకోవచ్చు. మీ నోటిఫికేషన్ ప్యానల్ని ఎప్పుడు ఫుల్ డౌన్ చేసినా సరే ఈ విధంగా ఫోటో అయితే కనిపిస్తుంది అనమాట. చూడడానికి చాలా కూల్గా ఉంటుంది. అలాగే నోటిఫికేషన్ ఐకాన్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ షేప్ రౌండ్గా లేదు, డిఫరెంట్గా ఉంది. నేనే సెట్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే దీన్ని స్క్వేర్ షేప్, రౌండ్ షేప్, ఏ షేప్లో అయినా సరే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు నోటిఫికేషన్ ప్యానల్లో ఫోటో ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి చెప్తాను. ఫ్రీగా, మీరు ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు లైఫ్ టైం వరకు ఈ విధంగా నోటిఫికేషన్ ప్యానల్లో ఫోటో ఇలాగే ఉంటుందన్నమాట. మీరు ఒక్కసారి సెట్ చేసి వదిలేస్తే సరిపోతుంది. మీరు ఈ విధంగా నోటిఫికేషన్ ప్యానల్ కిందికి అన్నప్పుడల్లా ఫోటో కనిపిస్తూ ఉంటుంది. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఫ్రీగానే మీ నోటిఫికేషన్ ప్యానల్లో ఫోటో సెట్ చేసుకోవచ్చు, అది కూడా హెచ్డీ క్వాలిటీలో. సో ఫైనల్గా మీరు కూడా మీ నోటిఫికేషన్ ప్యానల్లో ఈ విధంగా ఫోటో సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్ యొక్క నోటిఫికేషన్ ప్యానల్లో ఈ విధంగా ఫోటో సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని నేను ఇస్తాను. మీరు ఇక్కడ నుంచే ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అప్లికేషన్ మన మొబైల్లోకి డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ సింపుల్గా ఇన్స్టాల్ పైన నేను ప్రెస్ చేస్తాను. ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు ఈ అప్లికేషన్ మన మొబైల్లో ఇన్స్టాల్ కూడా అయిపోయింది అనమాట. ఇక్కడ సింపుల్ ఓపెన్ అని ఉంది కదా, ఓపెన్ పైన నేను ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు అఫీషియల్ అప్లికేషన్ ఏ విధంగా ఓపెన్ అవుతుందో సేమ్ అదే విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ అప్లికేషన్ 3 పర్మిషన్ అడుగుతుంది. దీనికి పర్మిషన్స్ ఇచ్చేయండి. సో మీరు 3 పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మన మొబైల్లో ఒక నోటిఫికేషన్ ప్యానల్ ఆల్రెడీ చేంజ్ అయి ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు మన నోటిఫికేషన్ ప్యానల్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఫోటో సెట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ సింపుల్ కలర్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు కస్టమ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఉంది. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఫోటో సెట్ చేసుకోవచ్చు. చెప్పిన వేలో మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఇప్పుడు ఫ్రీగానే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు సింపుల్ దీనిపైన ట్యాప్ చేశాను. ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ సింపుల్ సెలెక్ట్ ప్రెస్ చేయగానే ఇది మనకు గ్యాలరీలోకి తీసుకెళ్తుంది అనమాట. సింపుల్ మీ గ్యాలరీస్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ నుంచి మీరు ఏ ఫోటోని అయితే మీ నోటిఫికేషన్ ప్యానల్లో సెట్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ సింపుల్గా ఒక ఫోటోని అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఆ ఫోటోని మీరు ఈ విధంగా క్రాప్ చేసుకునే ఆప్షన్ అయితే వస్తుంది. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా క్రాప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సింపుల్ సెలెక్ట్ పైన ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ప్రెస్ చేయగానే ఇప్పుడు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ ప్యానల్లో మన ఫోటో అయితే సెట్ అయి ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. బూమ్, చూడండి ఫ్రెండ్స్, ఎంత ఉంది, చాలా కూల్గా ఉంది కదా. సో ఇప్పుడు మీరు సింపుల్గా ఈ అప్లికేషన్ని క్లోజ్ చేసి బ్యాక్ వెళ్ళినా సరే, ఈ అప్లికేషన్ రీసెంట్ ట్యాబ్లో నుంచి మీరు రిమూవ్ చేసినా సరే, మీరు నోటిఫికేషన్ ప్యానల్ కిందికి అన్నట్టయితే ఫోటో అదే విధంగా ఉంటుంది. చూడడానికి ఆసమ్ లుక్ అయితే ఉందన్నమాట. సో మీరు దీన్ని ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ వర్క్ అవుతలేదని చెప్పేసి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే చాలా సులభంగా మీ నోటిఫికేషన్ ప్యానల్లో ఈ విధంగా ఫోటో అయితే సెట్ చేసుకోవచ్చు. సో అంతేకాకుండా మీకు ఇక్కడ ఈ ఐకాన్స్ ఉన్నాయి కదా, ఈ ఐకాన్స్ కలర్ చేంజ్ చేయొచ్చు, వీటి కలర్ బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేయొచ్చు, వీటి షేప్ని చేంజ్ చేయొచ్చు. ప్రతి ఒక్కదాన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ ఈ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లేఅవుట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఐకాన్ షేప్స్ కావచ్చు, దేనైనా సరే మీరు చేంజ్ చేయొచ్చు. ఐకాన్స్ని ఈ విధంగా బాక్స్ షేప్లో పెట్టినట్టయితే ఈ విధంగా బాక్స్ షేప్లో ఉంటాయి. రౌండ్ షేప్లో పెట్టినట్టయితే రౌండ్ షేప్లో ఉంటాయి. మీకు నచ్చినట్టుగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా డిఫరెంట్గా సెట్ చేసినట్టయితే డిఫరెంట్గా ఉంటాయి. సో మీరు ఎలా కావాలంటే అలా ఇక్కడ నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క దాని గురించి అయితే నేను చెప్తలేను. ఒక్కొక్క దాన్ని మీరు ఇక్కడ చెక్ చేస్తూ సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు కూడా మీ మొబైల్లో ఒక నోటిఫికేషన్ ప్యానల్లో ఈ విధంగా ఫోటో సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.